ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పుని స్పీకర్ అమలు చేస్తారని మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా విడ్డూరమని, ప్రభుత్వం కూలుస్తామంటేనే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరారని ఆయన అన్నారు. మధుయాష్కి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ రెడ్డి వివరిస్తారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్కి గౌడ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్లా చూస్తారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారు. నిర్ణయాన్ని, తీర్పుని గౌరవ స్పీకర్ గారు అమలు చేస్తారు. దాంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు. ఆల్రెడీ గౌరవ సభాపతి గారు ఎమ్మెల్యేలను పిలిచి విచారించడం జరుగుతూ ఉంది. వాళ్ళ అఫిడవిట్ తీసుకోవడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ అమలు చేయాల్సిందే, చేసి తీరుతారు. ఎవరికి కలమనం అక్కర్లేదు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అవసరం లేదు. అయినా బీజేపీ బీఆర్ఎస్ నుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 16-17 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు సిగ్గుశరం లేకుండా పరిపాలించిన వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళో ఏదో వాళ్ళేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడే రీతిలో మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పదే ప్రభుత్వం ఏర్పడ్డాక నెల రోజులు కూడా ఉండదు. కేసీఆర్ గారు కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాం అనుకున్నప్పుడు కొందరు అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీకి రావడం జరిగినది. వాళ్ళు వస్తాంటూ వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి తీసుకుంది లేదు. సాగదీత కార్యక్రమం అనేది చెప్పడానికి వరకు బీజేపీ ఆర్ఎస్లకు అధికారం లేదు. సో దీంట్లో అది సభాపతి ఆధీనంలో ఉన్నది. వారు నేను సగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా దీన్ని తీసుకుంటుంది? ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక 2 పార్టీలు ఏకమైనాయి. ఇవాళ కాంగ్రెస్ని ఎదుర్కొనే శక్తి లేక తెర ముందేమో ఇద్దరు పోటాపోటీగా ఉన్నట్టుగా తెర వెనకాల ముద్దులు పెట్టుకొని ఒకటై ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఏకమైనా కూడా ప్రజల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాబ్ బేటాకి, హరీష్ రావుకి, కవిత కష్టాలు ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు లేవు. పార్టీ ఫిరాయింపుల విషయం పైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మాట్లాడే అర్హత లేదు అనేది మధుయాష్కి గౌడ్ చెప్తున్నటువంటి మాట. వీడియో సంపత్తో ఎలేందర్ రెడ్డి, టీవీ9 పరిగి నుండి.